పెద్దిలో రై రై రైరా సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ కన్నా రామ్ చరణ్ వేసినటువంటి స్టెప్స్ కన్నా అందులో ఉన్నటువంటి లిరిక్స్ అయితే బాగా అంటే బాగా వైరల్ అవుతున్నాయి అనమాట. నిన్నటిలాగే రేపు ఉందంటే ఈ రోజేం పీకామని ఈ డైలాగు ఈ యొక్క లిరిక్ ఏదైతే ఉందో చాలా అర్థం ఉంది అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావని తల దించేటట్టయితే మొలతాడు ఎందుకు కట్టావు తెంచేసారు. ఈ విధంగా చాలా లిరిక్స్ని పెట్టి చాలా మంది స్టేటస్లు పెడుతున్నారు అనమాట. ఇక్కడ చూసారా మీరు మొలతాడు అనేటటువంటి పేరు వచ్చింది. ఇదే లిరిక్ని మనం మన ఆయా షేర్ సాంగ్లో మొలదారం లేనుండ్రా నీ కండా ముండుండ్రా నన్ను బీకుతావా ఆయా షేర్ అని చెప్పి ఈ విధంగా మొలతాడు అనేటటువంటిది మొన్న ఆయా షేర్లో వినపడింది, ఇప్పుడు ఈ షేర్లో ఈ సాంగ్లో వినపడింది. ఈ మొలతాడు ఫ్యాంటసీ ఏంది మీకు అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఆ హీరోకి మొలతాడు లేదు, ఆ హీరో క్యారెక్టర్ వేరు, కానీ ఈ హీరోకి మొలతాడు ఉంది. సో చాలామంది మొలతాడు కట్టుకుంటున్నారు, 100 మందిలో కూడా తలదించుకుంటున్నారు, వాడిని చంపుకొని జీవిస్తున్నారు. అలాంటి వాడివి నీకు మొలతాడు ఎందుకు, నువ్వు మొగోడివి ఎలా అవుతావు అని చెప్పి హీరో చెప్పేటటువంటి ప్రయత్నం. ఏ విధంగా లిరిక్స్లో చాలా అంటే చాలా అర్థం ఉంది భయ్య. ముఖ్యంగా రామ్ చరణ్ గ్రేస్ మామూలుగా లేదు, ఆ స్టెప్స్ అయితే బాగా వైరల్ అవుతున్నాయి. సిక్రీ అప్పుడు ఎన్ని రీక్రియేషన్ వీడియోస్ వచ్చాయో, ఎంతమంది ఎన్ని వీడియోలు చేశారో, అది ఈజీ స్టెప్స్ కదా, బ్యాట్ని ఎట్టా అంటమే కదా. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా హాట్ స్టెప్స్ అని చెప్పి ఎవడు కూడా రీల్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయట్లా. అలా ఉండాలి మరి. రామ్ చరణ్ వేసినటువంటి డ్యాన్స్ యాజ్ ఇట్ ఈజ్ ఎవడు వేయలేడు. ఒకటి రామ్ చరణ్ వేస్తాడు, ఆ తర్వాత ఆ స్టెప్స్ కంపోజ్ చేసినటువంటి కొరియోగ్రాఫర్ వేస్తారు తప్ప ఇంకా వేరే వాళ్ళు వేయలేరు అనేటటువంటిది నా పని. చూద్దాం ఎంతమంది రీక్రియేట్ చేస్తారో, ఎంతమంది ఆ గ్రేస్ని మ్యాచ్ చేయడానికి కనీసం ఒక 50% దగ్గరికి వెళ్తారో.